ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. జ్వాలాపుట్టు జలాశయంలో పడవపై రీల్స్ చేస్తూ ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. ముగ్గురులో ఒక యువకుడు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జ్వాలాపుట్టు జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురులో ఒక విద్యార్థి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చి పరారయ్యాడు. ముగ్గురు నాటు పడవలో రీల్స్ చేస్తుండగా సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం కొర్రాపుట్టు జిల్లా బిల్లాపుట్టు పంచాయతీ ఒడిశా జ్వాలాపుట్టు ప్రాంతానికి చెందిన శివ వంతాల, అమిత్ వంతాల, గౌతమ్ కిముడు అనే ముగ్గురు విద్యార్థులు ఎప్పుడూ రీల్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ముగ్గురు జ్వాలాపుట్టు జలాశయం ఒడ్డున రీల్స్ చేసేందుకు వెళ్లారు. ఒడ్డున ఉన్న నాటు పడవను ఎక్కి జలాశయంలో ప్రయాణిస్తూ వీడియో తీసుకుంటూ రీల్స్ చేస్తుండగా నాటు పడవ ఒకవైపు మునిగిపోయింది. దీన్ని గమనించిన జలాశయ గార్డ్స్ కేకలు వేస్తూ ప్రమాదం జరిగిన ప్రదేశం వైపు పరుగులు పెడుతూ వచ్చేలోపు పడవ మునిగిన ముగ్గురులో ఒకరు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చి కొండ ప్రాంతం వైపు పారిపోయి పరారయ్యాడు. అప్పటికే నాటు పడవ పూర్తిగా మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, జ్వాలాపుట్ ఆర్ఎఫ్, ఎల్ఎఫ్ గ్రామస్తులు, ఒడిశా ఫైర్ అధికారులు, ఒడిశా పోలీసులు, జలాశయ సిబ్బంది జలాశయం వద్దకు వచ్చి సంఘటన జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు చేపట్టారు.